హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సమాధానాలు తెలుసుకునే ముందు హైలైట్స్ చూద్దాం. ఎర్లీ స్టేజ్ లో ఉన్న రొమ్ము క్యాన్సర్ కు చికిత్స ఎలా ఉంటుంది? ముఖంపై నల్లటి మచ్చలకు కెమికల్ పీలింగ్ చేయించుకోవచ్చా? లేజర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా కంటి చూపు మసకబారితే మళ్లీ లేజర్ చికిత్స చేయించుకోవచ్చా? గొంతులో ఇన్ఫెక్షన్స్ కు కారణాలేంటి? మోషన్ కి వెళ్లినప్పుడు పేగు కిందకు జారితే ట్రీట్మెంట్ ఏంటి? స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీలో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, ఎర్లీ స్టేజ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ కి చికిత్స ఎలా ఉంటుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ గారు సమాధానం అందిస్తారు. ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే తొలి దశలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే స్టేజ్ 0 కానీ స్టేజ్ 1, 2 వరకు ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటాం. అంటే ట్యూమర్ సైజు మ్యామోగ్రఫీలో డిటెక్ట్ చేసిన ట్యూమర్ కానీ, అలాగనే అప్ టు 5 సెంటీమీటర్ల వరకు ఉన్న ట్యూమర్ కానీ, అలాగనే లింఫ్ నోడ్స్ N1 అంటే ఒక లింఫ్ నోడ్ 3 సెంటీమీటర్స్ వరకు ఉన్న వరకు కూడా ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటాం. వీటిలో ట్రీట్మెంట్ ఏంటంటే దీనిలో ప్రతి వాళ్ళకి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేసి ఆ ట్యూమర్ ఆ ఒక్క దగ్గరే ఉందా, మిగతా రొమ్ములో ఇంకెక్కడైనా వేరే రకమైన ట్యూమర్లు తొలి దశల్లో ఉన్నాయని చూసుకొని అప్పుడు మేము సర్జరీ అనేది ఏ విధంగా చేయాలన్నది డిసైడ్ చేస్తాం. ఈ ఆపరేషన్ అన్నది 2 రకాలుగా చేయొచ్చు. అదేంటంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాము, అంటే రొమ్ము కన్జర్వ్ చేసే సర్జరీ. అలాగనే మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ అంటాం, అంటే రొమ్ము పూర్తిగా తీసేసే ఆపరేషన్ అనేది మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ. ఈ 2 రకాల్లో ఏ విధంగానైనా ఆపరేషన్ చేసి ట్యూమర్ని రొమ్ముతో పాటు కానీ, ట్యూమర్ మాత్రం ఒక 1 or 2 సెంటీమీటర్స్ మార్జిన్ ఇచ్చే ట్యూమర్ని కానీ తీసి, అలాగనే నెక్స్ట్ లెవెల్ ఎక్కడికైతే చేరుతుందో యాక్సిలరీ లింఫ్ నోడ్స్ డిసెక్షన్ కూడా చేసి ఈ ఆపరేషన్ని ముగిస్తాము. అలాగనే బార్డర్ లైన్లో ఉన్న కేసెస్ని ఆంకోప్లాస్టిక్ సర్జరీ అనే కొత్త విధానంతో ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి వాళ్ళ రొమ్ముని కాస్మెటికల్గా ప్రిజర్వ్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చే బయాప్సీ రిపోర్ట్ని చూసిన తర్వాత ఆ పర్టికులర్ పేషెంట్కి కీమోథెరపీ అవసరం అవుతుందా లేదా, హార్మోనల్ థెరపీ అవసరం అవుతుందా లేదా అనేది నిర్ధారణ చేస్తాం. ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్ కన్జర్వేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రేడియోథెరపీ మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఈ మధ్యన వచ్చిన అడ్వాన్స్డ్ విధానాల వల్ల ఎక్కువ మందికి పూర్తిగా రొమ్ము తీసేయకుండానే రొమ్ముని పూర్తిగా కాపాడుతూ కాస్మెటికల్గా కూడా అది నార్మల్ రొమ్ములాగా ఉండే విధానంగా ప్లాస్టిక్ సర్జరీతో మేము ఈరోజు చేయగలుగుతున్నాం. ఈ రేడియోథెరపీ ట్రీట్మెంట్ అన్నది రొమ్ము ఆపరేషన్ చేసిన 4 వారాల తర్వాత చేస్తాము. ఒకవేళ కీమోథెరపీ అవసరమైతే మాత్రం ముందు కీమోథెరపీ కంప్లీట్ చేసి ఈ రేడియోథెరపీ తర్వాత చేస్తాం. కాస్మెటికల్గా ఆపరేషన్ అయిన కొద్ది నెలల తరువాత ఆపరేషన్ చేశామా లేదా అనిపించే విధంగా కూడా కాస్మెటిక్ బెనిఫిట్ పేషెంట్స్కి ఉంటుంది. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. 6 నెలల క్రితం లేజర్ ట్రీట్మెంట్ అయింది. అప్పుడు నాకు కంటి సైట్ -6 ఉండేది. ఇప్పుడు మళ్లీ కన్ను మసకబారుతుంది. చెక్ చేయిస్తే కంటి సైట్ మళ్లీ పెరిగిందని అన్నారు. ఎందుకు ఇలా జరిగింది? నేను మళ్లీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా లేదా కళ్లజోడు వాడాల్సిందేనా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆప్థమాలజిస్ట్ డాక్టర్ జైపాల్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. మెయిన్గా మనము లేజర్ చికిత్సకు పోయే ముందు కొన్ని జాగ్రత్తలు ఏంటంటే మినిమం ఏజ్ మోర్ దాన్ 20 years, అదొకటి మన క్రైటీరియా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన పవర్, మనకేదైతే ఆ గ్లాసెస్ పవరు, మనకు ఐ పవర్ ఏదైతే ఉందో అది స్టెబిలైజ్ కావాలన్నమాట. ఇప్పుడు -6 అనుకోండి, -6 ఒక 2 years ఉంటే అది పెరగటం లేదని అనుకోవాలి మనం. జస్ట్ బికాజ్ 20 years ఉన్నాయి, 20 years ఏజ్ ప్రకారం నేను లేజర్ చేయించుకుంటా అంటే అది క్రైటీరియా కాదు. మెయిన్ ఏంటంటే మన పవర్ ఏదైతే ఉందో అది స్టెబిలైజ్ కావాలన్నమాట. ఒక 2 years వరకు పెరగకుండా ఉంటే చేయించుకుంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ మస్క బారిందంటే కొన్ని రోజుల తర్వాత లేజర్ చేయించుకున్న తర్వాత కూడా కొంతమందికి కొంచెము ఐ పవర్ మళ్ళీ వస్తుంటుంది అనమాట. ఐబాల్ సైజ్ అనేది పెరుగుతుంటే మళ్ళీ కొంచెం పవర్ వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ కానీ మస్క బారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ గ్లాసెస్ వాడాల్సి వస్తుంది. అది గ్లాసెస్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే మరీ గ్లాసెస్ వాడటము అంత ఇష్టం లేకపోతే కొన్ని కాంటాక్ట్ లెన్స్ వాడచ్చు. మళ్ళీ అలాగే మీరు ఎవ్రీ 1 year 2 years కొన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళీ పెరుగుతుందా లేదా, ఆ -1 -2 ఎంత పవర్ అయితే మళ్ళీ వచ్చిందో లేజర్ చేయించుకున్న తర్వాత అదే పవర్ ఉందా అని దాని ప్రకారంగా
మనం కొన్ని రోజులు దాన్ని వెయిట్ చేసి అది స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ కూడా లేజర్ చేయించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ లేజర్ ట్రీట్మెంట్ ఉందో మెయిన్గా కొంతమందికి డ్రై ఐస్, యూజువల్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు ఆ బ్లింకింగ్ రేట్ అనేది తక్కువ అవుతుంటుంది. ఆ బ్లింకింగ్ రేట్ అనేది తక్కువైనప్పుడు ఐస్ డ్రై అవుతుంటాయి. ఎవరైతే లేజర్ చేయించుకోవాలి, మెయిన్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ లేజర్ చేయించుకోవాలి అనుకుంటే ఆ ప్రొఫెషన్ మెయిన్ థింగ్ ఆ డ్రై ఐస్ ముందు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అవి కొన్ని రోజులు ఉంటాయి. ఆ ఫస్ట్ 1-2 years అనేది మనం దానికి టాలరేట్ కావాలి. దానికి సంబంధించిన ఆ డ్రై ఐస్ ప్రివెంట్ చేయడానికి కొన్ని ఆర్టిఫిషియల్ టియర్ సబ్స్టిట్యూట్ అనేది వాడాల్సి వస్తుంటుంది. కాబట్టి ఇటు డ్రై ఐస్ ఉన్నవాళ్ళు, కొన్ని అలర్జిక్ టెండెన్సీ ఉన్నవాళ్ళు కొంచెం ఈ లేజర్ చేయించుకోకపోవటం మంచిదన్నమాట. ఆల్రెడీ అన్నీ నార్మలే ఉండి లేజర్ చేయించుకున్న తర్వాత కూడా కొంచెం కొన్ని రోజుల వరకు ఐస్ డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే కంప్యూటర్ మీద ఎక్కువగా పనిచేస్తుంటారో వాళ్ళకి కొంచెం డ్రై అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే మీరు మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆల్రెడీ కన్ను మసకబారింది కాబట్టి, ఆల్రెడీ కొన్ని పవర్ వచ్చిందన్నారు కాబట్టి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి ఎప్పుడైతే ఐ పవర్ పెరగటం ఆగిపోతుందో, స్టెబిలైజ్ అవుతుందో చూసుకోండి. అది చూసుకున్న తర్వాత మళ్ళీ లేజర్ చేయించుకునే అవకాశం ఉంది. డాక్టర్ గారు, నా ముఖం మీద నల్లటి మచ్చలున్నాయి. నాది డ్రై స్కిన్. నా ఫ్రెండ్స్ కెమికల్ పీలింగ్ చేయించుకుంటే మచ్చలు పోతాయి అని అంటున్నారు. ఈ డ్రై స్కిన్ వాళ్ళు కెమికల్ పీలింగ్ చేయించుకోవచ్చా? ఇతర చికిత్సలు ఏమైనా ఉన్నాయా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ కవిత గారు సమాధానం అందిస్తారు. మీది డ్రై స్కిన్ అన్నారండి. కెమికల్ పీల్స్ ఏంటంటే స్కిన్ టైప్ని బట్టి మనం చేయడానికి వీలవుతుంది. దీనిలో 3 రకాల పీల్స్ ఉంటాయండి. సూపర్ఫిషియల్ పీల్, మీడియం డెప్త్, డీప్ పీల్స్ అని. డీప్ పీల్స్ యూజువల్లీ మనం ఇక్కడ చేయడం దానికి సివియర్గా స్కిన్ ఇంకా ఎక్స్టెన్సివ్ డ్రైనెస్ వచ్చి అందుకని యూజువల్లీ చేయము. మీ మచ్చ టైప్ని బట్టి మనం ఈ పీల్స్ చేయడానికి వీలవుతుంది. బట్ టూ డ్రైగా ఉన్నప్పుడు, లేకపోతే మీరు ఇతర ఆయింట్మెంట్స్ ఏదైనా బాగా అబ్రేజివ్ ఆయింట్మెంట్స్ అంటారు, స్క్రబ్స్ అవి వాడి స్కిన్ ఎక్స్టెన్సివ్గా డ్రైగా ఉన్నప్పుడు మాత్రం పీల్స్ చేయకూడదండి. ఆ డ్రైనెస్ ముందు ప్రివెంట్ చేయడానికి మీరు ముందు మాయిశ్చరైజర్స్ అవి వాడుకొని, ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఏమైనా స్క్రబ్స్ లేకపోతే ఈ లోషన్స్ ఏమైనా వాడుతుంటే అవన్నీ ఆపేసేసుకుని, ఇంతకుముందు రాస్తున్న ఆయింట్మెంట్స్ అవి ఆపేసి స్కిన్ కొంచెం నార్మల్ వచ్చిన తర్వాత, డ్రైనెస్ అంతా పోయిన తర్వాత పీల్ చేయడానికి వీలవుతుంది. ఇక పీల్స్ ఏమో ఏది చేయాలి అన్నది మనం మీ స్కిన్ అను వచ్చిన మచ్చల్ని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుందండి. యూజువల్లీ రెటినాయిక్ యాసిడ్ పీల్స్, సాలిసిలిక్ పీల్స్, గ్లైకో పీల్స్ ఇవన్నీ సూపర్ఫిషియల్ పీల్స్. ఈ జస్ట్ పై లేయర్ ఆఫ్ ద స్కిన్లో ఎపిడెర్మిస్లోనే వచ్చిన మచ్చలు అయితే కనుకండి ఈ సూపర్ఫిషియల్ పీల్స్ సరిపోతాయి. రెటినో పీల్స్ కానీ సాలిసిలిక్ యాసిడ్ కానీ. ఒకవేళ ఇంకా డీప్గా ఈ మంగు మచ్చలు అయితే మనకి 3 లేయర్ల ఆఫ్ ద స్కిన్లో రావచ్చు. అవి అయితే కనుక ఇంకొంచెం హైయర్ కాన్సన్ట్రేషన్ పీల్స్ చేయాల్సి ఉంటుంది. ఈ మీడియం డెప్త్ పీల్స్ ఇవన్నీ ఏంటంటే పీల్ చేసిన తర్వాత ఒక 2 రోజులు స్కిన్ కొంచెం ఎర్రబట్టడం, స్కిన్ మళ్ళీ డ్రై అవుతుంది పీల్స్ వలన. అది ఒక 2-3 days ఉంటుంది. ఈ 2-3 రోజులు ఏంటంటే మీరు కొంచెం మాయిశ్చరైజర్స్, ఎమోలియంట్స్ అప్లై చేసుకుని, ప్లస్ పీల్ చేసుకున్న పీల్స్ కూడా రెగ్యులర్గా 2-3 weeksకి ఒకసారి అట్లా ఒక 8 to 10 times అట్లా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వెల్ పీరియడ్లో మీరు రెగ్యులర్గా సన్ స్క్రీన్ రాసుకోవటం, మాయిశ్చరైజర్స్ రాయటం ఇవి చేయడం వల్ల ఏంటంటే పీల్ తర్వాత వచ్చే హైపర్ పిగ్మెంటేషన్ ప్రివెంట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకునేటట్లయితే పీల్స్ బాగానే ఉంటాయి, కానీ మీ డ్రైనెస్ తగ్గిన తర్వాత మాత్రమే మనం పీల్ చేయడానికి వీలవుతుందండి. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మోషన్కి వెళ్తున్నప్పుడు ప్రేగు కిందకు జారుతుంది. ఇదేమైనా సమస్యనా? దీనికి పరిష్కారం ఏంటి, ట్రీట్మెంట్ ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. మోషన్కి వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ ఇండియన్ సినారియోలో విలేజ్ సైడ్ చూసుకుంటే మనము చాలా మంది ఇండియన్ కమోడ్ అంటాం, అంటే మనం కూర్చొని మోషన్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. అప్పుడు ఏమవుతుంది ఏంటంటే చాలా మందికి చిన్నప్పటి నుంచి, చిన్నపిల్లల్లో అంటే మనకు పేగు బయటకు వచ్చేసి మోషన్ ప్రెజర్గా పెట్టినప్పుడు ఆ మలద్వారం నుంచి పేగు జారి బయటకు వచ్చి వాళ్ళు మోషన్ అయిన తర్వాత ఒకసారి లేచి నిల్చున్నారంటే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని యూజువల్లీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే ఇది కామన్ లే అంటనే వస్తుంది, అంటే మోషన్ వెళ్ళినప్పుడు పేగు జారడం సహజం అంటని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు తెలియదు, లేదా మదర్స్ అబ్జర్వ్ చేసి ఉండదు. చిన్నప్పటి నుంచి వచ్చే ప్రాబ్లం ఇది. అడల్ట్స్లో వచ్చే ప్రాబ్లం కాదు. 99% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఎ చైల్డ్హుడ్ ప్రాబ్లం. అంటే క్రానిక్ కాన్స్టిపేటెడ్ చైల్డ్ ఉంటే ప్రెషర్ పెట్టి ఏమవుతుందంటే చివరి భాగం ఏముంటుందో రెక్టమ్ ఎప్పుడు యూజువలీ ప్రొలాప్స్ కాదు. యూజువలీ ప్రొలాప్స్ అయ్యేది రెక్టల్ ప్రొలాప్స్ అంట. ఏం చెప్తాము, రెక్టల్ మ్యూకోజల్ ప్రొలాప్స్ అంటాం. లోపల 4వ లేయర్ ఏముందో మనకు మ్యూకోసా అంట అనేది ఇన్నర్ లేయర్, అది ప్రొలాప్స్ అవుతాం. ఇనిషియల్లీ మ్యూకోజల్ ప్రొలాప్స్ అంటే కొంచెమే మోషన్ అవుతున్నట్లే వాళ్ళు
మామూలు నిల్చున్నప్పుడు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని రెక్టల్ ప్రొలాప్స్ అంటాము. దీన్ని మ్యూకోజల్ ప్రొలాప్స్, ఇట్స్ గ్రేడ్ 1 రెక్టల్ ప్రొలాప్స్ అంటాము. కొందరు ఏం చేస్తారంటే మోషన్ వెళ్ళినప్పుడు బయట ఉండిపోతుంది, ప్రెషర్ పెట్టి వాళ్ళు తనకు తానే ప్రెస్ చేసుకుని లోపలికి పుష్ చేసుకుంటూ ఉంటారు. ఇది గ్రేడ్ 2 అంటే సెల్ఫ్ మ్యానిపులేటెడ్, అంటే రిడక్షన్, వాళ్ళ రిడక్షన్ చేసుకుంటారు. కొంతమందికి మోషన్ వెళ్ళిన తర్వాత చాలా వరకు కంప్లీట్ పేగు బయటకు వచ్చేసి లోపలికి పోదు, అంటే బయటే ఉండిపోతుంది. దీన్ని మనము గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 రెక్టల్ ప్రొలాప్స్ ఆర్ ప్రాసిడెన్షియా అంటాం. ఇది మెయిన్ రీజన్స్ ఏమంటే డెవలప్మెంటల్ ప్రాబ్లం, అంటే పెల్విక్ ఫ్లోర్ ఇంప్రాపర్గా డెవలప్, అంటే మనకు మోషన్ వెళ్ళే జాగాలో ఒకటి ఇంటర్నల్ స్పింక్టర్ ఉంటుంది, ఒకటి మనకు ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఉంటుంది. అది కాకుండా పెల్విక్ ఫ్లోర్ అనే మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ స్ట్రెంగ్త్ బట్టి కొందరికి చిన్నప్పుడు ఉంటే స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ లోయర్ ఎండ్ ఆఫ్ స్పైన్ సప్లైస్ రెక్టమ్ ఎనల్ కెనాల్. ఆ మజిల్ సప్లై, బ్లడ్ సప్లై ఏమైనా, ఇది నర్వ్ సప్లై ఏమైనా వీక్ ఉంటే ఆ మజిల్స్ డెవలప్ కాకుండా మనం మోషన్ ప్రెషర్ పెట్టినప్పుడు పేగు జారిపోతుంది. అంటే ఇది స్లోలీ స్ట్రెచ్చింగ్, అంటే మనకి సిగ్మాయిడ్ కోలాన్ అనేది ఏముందో ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో, అంటే గ్రేడ్ 4 ప్రాసిడెన్షియా ఉన్నప్పుడు సిగ్మాయిడ్ కోలాన్ అనేది రెక్టమ్ పైన భాగం ఏముంటుందో అది కంప్లీట్గా జారి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని మనము గ్రేడ్ 4 రెక్టల్ ప్రొలాప్స్ అంటాం. ఇది బేసికలీ వన్ ఈజ్ న్యూరలాజికల్ డిజీజెస్ ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ ఏమంటామంటే మనము చిన్నప్పుడే బై బర్త్ యూజువలీ డెలివరీ టైంలో బ్రెయిన్కి ఐపాక్సీ అయ్యి డెవలప్మెంటల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యి దే స్లోలీ డెవలప్ రెక్టల్ ప్రొలాప్స్. కొందరికి ఈవెన్ నార్మల్గానే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రాంగ్ లేకపోతే రెక్టల్ ప్రొలాప్స్ అవుతుంది. ఇంకా కొందరికి ఎస్పెషల్లీ లేడీస్లో ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ డెలివరీస్ విలేజెస్లో పాతకాలంలో మనకి ఇప్పుడు నార్మల్ డెలివరీస్ చాలా ప్రెషర్తో పాటు ఎపిసియాటమీ మెయింటైన్ చేసి వాళ్ళు పెల్విక్ ఫ్లోర్ ఇంజురీ అంటే ఏమంటామో వాళ్ళకి జరిగింటే వాళ్ళు స్లోగా రెక్టోసీల్ అండ్ ఈవెన్ వాళ్ళకి బ్లాడర్ ప్రొలాప్స్, పెల్విక్ ఫ్లోర్ ఇట్ సెల్ఫ్ ప్రొలాప్స్ అయ్యి మజిల్ వీక్నెస్ అయిపోయి రిపీటెడ్ డెలివరీస్, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డెలివరీస్ అంటే ఏముంటాయో అవి ఎక్కువైనప్పుడల్లా మజిల్ స్ట్రెచ్ ఎక్కువయ్యి మనకు వాట్ ఎవర్ సపోర్ట్ సిస్టమ్, రెక్టమ్కి సపోర్ట్ సిస్టమ్ ఏముంటుందో అది వీక్ అయిపోతుంది, అప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మెయిన్ రీజన్స్. ఇలాంటి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎర్లీ డయాగ్నోసిస్. త్వరగా వాళ్ళకి ముందునే మ్యూకోజల్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు చాలామంది ఏమంటారు, సార్ నాకు పైల్స్ అనుకొని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఇమ్మీడియట్గా చూపించుకొని దాన్ని డయాగ్నోస్ చేయించుకోవాలి. దానికి దెర్ ఆర్ డిఫరెంట్ క్లినికల్ డయాగ్నోసిస్ అంటాము. కొన్నిసార్లు డాక్టర్ ఇట్ సెల్ఫ్ ఆస్క్ దెమ్ టు గో టు టాయిలెట్, వాళ్ళ క్లినిక్లోనే వెళ్ళి ప్రెషర్ పెట్టి అది బయటకు వస్తున్నట్లే ఎగ్జామిన్ పర్సనలీ. దట్ ఈస్ ద బెస్ట్ డయాగ్నోస్టిక్ టూల్ అంటాం. డాక్టరే పర్సనల్గా గ్యాస్ట్రాంటరాలజిస్ట్ కానీ సర్జన్ కానీ మనము ఎన్ని టెస్ట్లైనా చేయొచ్చు, దాంట్లో నార్మల్ చూపిస్తాయి చాలా వరకు, బట్ పర్సనలీ వాళ్ళు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎగ్జామిన్ చేస్తే మనకు ఈజీ అవుతుంది. లేదా మనకి ప్రాక్టోస్కోప్ చేసి వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ టు స్ట్రెయిన్, మోషన్కి వెళ్ళినట్లు ప్రెషర్ పెట్టు అంటే చెప్తే యూజువలీ మన ఆ ప్రాక్టోస్కోప్ లోపల నుంచి మ్యూకోసా కంప్లీట్ ప్రొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది యూజువలీ ఎర్లీ డయాగ్నోసిస్ అంటాం. కొందరు ఏం చేస్తారంటే మనం మోషన్ వెళ్ళిన తర్వాత బయటకు పోతారు, పుష్ చేసుకుంటాను, క్లాసిక్ పేషెంట్ చెప్పేది. కొందరు సిగ్గుపడుతుంటారు, చెప్తే ఇంట్లో ఏమనుకుంటారు అంటే దే విల్ నెగ్లెక్ట్. ఈ కేమ్ విత్ కంప్లీట్ ఏమంటారు ప్రాసిడెన్సీ అంటే ఏమంటామో ఆ స్టేజ్లో వస్తారు. ఆ స్టేజ్లో వచ్చినప్పుడు ఆ రెక్టమ్ అనేది థిన్, మనకు ఒక 5 మిల్లీమీటర్ థిక్నెస్ ఉండేది ఆల్మోస్ట్ 1.5 సెంటీమీటర్స్ థిక్నెస్ అయిపోయింది. అంటే స్ట్రెచ్ అవుతూ మజిల్స్ లావ్ అవుతూ పోతుంటాయి. సో హైపర్ట్రోఫిక్ రెక్టమ్ అంటాము. హైపర్ట్రోఫిక్ రెక్టమ్ అండ్ రిడెండెంట్ కొలాన్, చాలా లెంత్ పెరిగిపోతుంది. సో ఇలాంటి పేషెంట్స్లో మనము చాలా వరకు చాలా కష్టమవుతుంది ఆపరేషన్ చేసేది. 99% ఆఫ్ ద పేషెంట్స్కి సింపుల్ మెడికల్ మేనేజ్మెంట్తో మనము ఈ డిజీజ్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలాంటివి అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటాం. ఇప్పుడు చాలా మందికి నేను చెప్పేది అంటే రెక్టల్ ప్రొలాప్స్ వచ్చేది, సార్ ఆపరేషన్ చేసేస్తారంటారు. ఆపరేషన్ డెఫినెట్గా చేయొచ్చు. ఎర్లీ స్టేజెస్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2లో మనము వాళ్ళకు మజల్ ఎక్సర్సైజెస్ చూపిస్తే, పెల్విక్ ఎక్సర్సైజెస్ చూపిస్తే డెఫినెట్గా చాలా వరకు, ప్లస్ అవాయిడ్ ఇండియన్ కైండ్ ఆఫ్ టాయిలెట్, సో దట్ వాళ్ళు స్ట్రైట్ కింద కూర్చున్నప్పుడు ప్రెషర్ ఎక్కువ పెట్టినప్పుడు రెక్టమ్ ప్రొలాప్స్ ఎక్కువ ఉంటుంది. సో యూజ్ వెస్టర్న్ కమోడ్ అంటే చెప్తాం. ప్లస్
అవాయిడ్ స్ట్రెయినింగ్ అట్ స్టూల్స్. అంటే చాలా ప్రెషర్ పెట్టి మీరు ఫైబర్ ఫుడ్ తీసుకునో లేదు కొన్ని మెడిసిన్స్ తీసుకునో మోషన్ ఫ్రీగా అయ్యేటట్లు చూసుకుంటే, అలాంగ్ విత్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్. అంటే మోషన్ మనం ఇప్పుడు పోయేటప్పుడు మోషన్ వెళ్తున్నప్పుడు సడన్గా ఆపుకోవాలి, ఏంటంటే మజిల్ని కాంట్రాక్ట్ చేస్తాము. ఆ కాంట్రాక్షన్ ఎక్సర్సైజ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే గ్రేడ్ 1, 2 రెక్టల్ ప్రొలాప్స్కి సర్జరీ అవసరపడకపోవచ్చు. గ్రేడ్ 3 and 4 వేర్ పేషెంట్ గ్రేడ్ 3లో తనే పుష్ చేసుకుంటూ ఉంటాడు, లోపలికి వెళ్ళిపోతుంది మోషన్ అయిన తర్వాత. గ్రేడ్ 4లో మీరు ఎంత కష్టపడినా అది పోదు, ఆ ప్రొలాప్స్ కంప్లీట్గా బయటనే ఉంటుంది. అప్పుడు మనం ఎమర్జెన్సీగా ప్రొలాప్స్ని తగ్గించి ఆ వాపుని తగ్గించి అడ్మిట్ చేసి తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. గ్రేడ్ 3 and 4 పేషెంట్స్కి మాత్రం సర్జరీ అవసరము. ఎందుకంటే వీళ్ళు క్రానిక్ ప్రొలాప్స్ అయిపోయి మన మలద్వారంలో ఉండే ఏమంటారు మలద్వారం ఏముంటుందో చాలా వైడ్ అయిపోయి ఉంటుంది. అంటే వైడ్ ఏనల్ కెనాల్ ప్లస్ ఆ స్పింక్టర్ ఏముంటుందో కంప్లీట్ టోన్ 0 ఉంటుంది. మీరు ఎవరైనా మేము ఫింగర్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు పేషెంట్కి ఎప్పుడు చెప్తాం టైట్ చేయండి, ఏంటంటే ఫింగర్ టైట్గా పట్టుకోగలరు వాళ్ళు ఏనల్ కెనాల్ స్పింక్టర్తో. బట్ వీళ్ళలో యూ కెన్ పాస్ యువర్ హోల్ 1 hand or 2 hands, అంత లూజ్గా ఉంటుంది. సో కాబట్టి వీళ్ళకి సర్జరీ డెఫినెట్గా అవసరం. దీంట్లో 2 రకాల సర్జరీస్ ఉన్నాయి. ఒకటి వితౌట్ ఎనీ రిసెక్షన్ ఆఫ్ ఇంటెస్టైన్, అంటే పెద్ద పేగుని కట్ చేసి తీయకుండా రెక్టోపెక్సీ అంటే చేస్తాం. మెష్ రెక్టోపెక్సీ లాప్రోస్కోపీలో కింద వరకు మనం ఏనల్ కెనాల్ జంక్షన్ వరకు వెనక నుంచి పెద్ద పేగుని మొబిలైజ్ చేసేసి పైనకి లాగి ఆ రెక్టమ్ని మన వెనకాల బోన్ ఏముంటుందో సేక్రమ్ అంటాం, ఆ సేక్రమ్కి ఒక మెష్ పెట్టేసి 3/4 ఆఫ్ ద ఇంటెస్టైన్ కవర్ పెట్టి స్టిచ్ చేసేసి మెష్ని ఫిక్స్ చేసేస్తాం. సో దట్ ఆ ఫైబ్రోసిస్ వల్ల రెక్టమ్ కిందకి లాక్కున్నట్ల మనం ఫిక్స్ చేసేస్తాం. దీన్ని రెక్టోపెక్సీ అంటాం. కొందరికి ఎలాంటి ఇంటెస్టైన్ ఎట్లుంటుంది ఏంటంటే రిపీటెడ్గా ఆ పేగు జారుతూ బయటకు వస్తూ సిగ్మాయిడ్ కోలన్ అంటే ఏముంటుందో అది ఆల్మోస్ట్ డబుల్ ద లెంత్ అయిపోయింది. ఇప్పుడు 15 centimeter సిగ్మాయిడ్ ఉండేది ఆల్మోస్ట్ 2.5, 3 feet అయిపోతుంది. వీళ్ళకి మనము జస్ట్ రెక్టోపెక్సీ పనిచేయదో ఆ ఇంటెస్టైన్ కంప్లీట్గా తీసేయాలి. ఇది లూజ్గా ఉంటుందో మనకు మోషన్స్లో బయటకు వచ్చి మనకి చేతికి దొరుకుతుందో ఆ పార్ట్ని కంప్లీట్గా రిసెక్ట్ చేసి సూచర్ రెక్టోపెక్సీ అంటాం. దీంట్లో మనము కంప్లీట్ సేమ్ టెక్నిక్ బట్ మెష్ పెట్టుకున్నట్ల రెక్టమ్ని తీసుకెళ్ళి పైకి ఫిక్స్ చేసేస్తాం. దీనివల్ల వాళ్ళకి ఒకటి ఏంటంటే లెంత్ ఆఫ్ ద ఇంటెస్టైన్ షార్ట్ అయిపోతుంది, ప్లస్ రెక్టమ్ని ఫిక్స్ చేసేస్తాము, అనాస్టమోసిస్ చేసేస్తాం. అంటే పెద్ద పేగుని తీసుకెళ్లి రిమైనింగ్ పెద్ద పేగుని రెక్టమ్కి అనాస్టమోసిస్ చేసి వీళ్ళకి పెల్విక్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ ప్రెషర్ పెట్టుకున్నట్లు మోషన్ పోయేటట్లు చూసుకోవాలి. క్రానిక్ లాక్సేటివ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది వీళ్ళు. ఇది మెయిన్ ట్రీట్మెంట్ రెక్టల్ ప్రొలాప్స్కి. డాక్టర్ గారు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణాలేంటి, రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. గొంతులో ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి సాధారణంగా మనకు బయట నుంచి ఏదైనా తినే పదార్థాలు, జ్యూసెస్, లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, అన్హైజీనిక్ కండిషన్స్లో ఉండే పదార్థాలు తినటం వల్ల మనకు గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మన నోరు, గొంతు అనేది ప్రతి పదార్థాన్ని మనం బయట నుంచి పదార్థాలు తీసుకుంటూ ఉంటాం కాబట్టి దాని మూలంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది కాకుండా చల్లటి వాతావరణం మార్పులు, వీటి వల్ల ఇప్పుడు ఇట్లా వింటర్స్లో గాలిలో తేమ తగ్గిపోతూ ఉంది. దానివల్ల ఏంటంటే మన మ్యూకస్ మెంబ్రెయిన్స్ అన్నిటికి కూడా ఈ గాలిలో తేమ అది తగ్గిపోయినప్పుడు డ్రై అయిపోతాయి. గొంతులో కూడా అట్లాగే, ముక్కులో కూడా అలాగే డ్రై అయిపోతుంది. ఈ డ్రై అయిపోయినప్పుడు లోకల్గా ఉండే మనకుండే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అంటాం కదా, గొంతులో మన గొంతుకి మ్యూకస్ మెంబ్రెయిన్స్కి ఉండే ఆ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇలాంటి వాతావరణం కండిషన్స్లో బయట ఉన్న వైరస్ ఇన్ఫెక్షన్స్ లేదా గాలిలో ఉండే వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా డస్ట్ వల్ల అలర్జీ, వీటన్నిటి వల్ల గొంతులో ఇన్ఫ్లమేషన్ రావచ్చు, కందిపోవటము, ఆ తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రావటం, ఇలాంటివి జరుగుతాయి. అది కాకుండా గొంతులో ఇన్ఫెక్షన్స్కి ఇంకా టాన్సిల్స్, ఎడినాయిడ్స్, పిల్లల్లో చిన్న పిల్లల్లో ముక్కుల్లో జలుబు అతిగా తరచుగా చేసే వాళ్ళకి ఈ గొంతు ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సైనస్ జబ్బులు ఉండే వాళ్ళకి, క్రానిక్గా ఉన్న వాళ్ళకి గొంతులోకి సైనస్లోంచి తెమడ వెనక్కి వెళ్ళి గొంతు ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ విధంగా ఎలర్జీ వల్ల కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ మన తినే పదార్థాలు, తాగే పానీయాలు కలుషితమై ఉంటే రావచ్చు.
ఈ సైనస్ టాన్సిల్ జబ్బులు వీటన్నిటి వల్ల గొంతు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగిన ట్రీట్మెంట్ వెంటనే త్వరగా తీసుకోవాలి. అది ఎక్కువగా అయిపోయి ఇంకా కాంప్లికేషన్స్ రాకముందే వెంటనే సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక వాట్సాప్ ద్వారా మీరు పంపించిన అనారోగ్య సమస్యలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మా బాబుకి 8 సంవత్సరాలు. గత 2 సంవత్సరాల నుంచి అతని ఎత్తులో గానీ బరువులో గానీ ఎలాంటి తేడా లేదు. దీనికి కారణం ఏంటి? నేనెవరిని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర రెడ్డి గారు సమాధానం అందిస్తారు. మనం ఇప్పుడు చిన్నపిల్లల్లో కనుక వయసుకు తగినట్టుగా ఎదుగుదల సరిగా లేనప్పుడు, ముఖ్యంగా హైట్ సరిగా సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్స్ అనేది నామ్స్ ఉంటుంది. ఆ నామ్స్ పరంగా సరిగా హైట్ అనేది పెరగకుండా ఉన్నట్లయితే దానికి కారణాలు మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా హార్మోన్ సంబంధించిన కారణాలు అయితే మనకు గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కానివ్వండి, థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కానివ్వండి, హైట్ అనేది మనకు సరిగ్గా గ్రోత్ అనేది సరిగా లేకుండా ఉండడానికి రిస్క్ ఉంటుంది. కాబట్టి మనము నామ్స్ ప్రకారంగా హైట్ సరిగా ఎదుగుదల సరిగా లేనప్పుడు వారికి ఏజ్ ప్రకారం మనము మిగతా స్కూల్ పిల్లలతో కంపేర్ చేసినప్పటికీ, వాళ్ళ పీర్స్తో కంపేర్ చేసుకున్నప్పటికీ హైట్ తక్కువ ఉన్నప్పుడు మనం వారిని డాక్టర్ ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్టేషన్ తీసుకొని దానికి సంబంధించిన హార్మోన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం హైట్ అనేది సరిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దానికి ముఖ్యంగా గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ, అంటే గ్రోత్ హార్మోన్ అనేది సరిగా లేకపోవడం వల్ల, ఉత్పత్తి సరిగా లేకపోవడం వల్ల, దీనికి ముఖ్య కారణం పిట్యూటరీకి సంబంధించినట్టే పిట్యూటరీ అనే ఒక గ్రంథి ఉంటుంది. పిట్యూటరీ గ్రంథి నుండి గ్రోత్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. అది సరిగా ఉత్పత్తి సరిగా లేకపోవడం వల్ల కానివ్వండి, గ్రోత్ హార్మోన్ ఇన్సెన్సిటివిటీ, గ్రోత్ హార్మోన్ సరిగా పనిచేయకపోవడం వల్ల కానివ్వండి, హైట్ అనేది సరిగా పెరగకపోవడానికి రిస్క్ ఉంటుంది. అదేవిధంగా థైరాయిడ్ హార్మోన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ హార్మోన్ అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా కామన్గా చూస్తున్నాము. చాలామంది పిల్లల్లో థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇది డయాగ్నోసిస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. రక్త పరీక్షల ద్వారా దీన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి డెఫినెట్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ అనేది మనము ఇవ్వడం ద్వారా థైరాయిడ్ అనేది మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు ముఖ్యంగా పిల్లల్లో కనుక మనం చూసినట్లయితే ఒక హైట్ పరంగానే కాకుండా వాళ్ళలో మిగతా ప్రాబ్లమ్స్ కూడా, ఎస్పెషల్లీ మెమరీ కానివ్వండి, స్కూల్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అదేవిధంగా వాళ్ళు లెథార్జిక్ ఉండి, డల్గా ఉండి, స్టడీస్లో ముందుకు వెళ్లకుండా, స్టడీస్ సరిగా చేయకుండా వాళ్ళకి మెమరీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు క్లాస్లో వెనుకబడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉన్నట్లయితే వెంటనే మనం డాక్టర్ను ఎండోక్రైనాలజిస్ట్ను సంప్రదించి హార్మోన్ సంబంధించిన సమస్యలను మనము సంబంధించిన పరీక్షలు చేసుకోవడం ద్వారా ఈ గ్రోత్ హార్మోన్ కానివ్వండి, అదేవిధంగా థైరాయిడ్ హార్మోన్ సంబంధించిన డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా నాన్ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ హైట్ సంబంధించి జెనెటిక్ షార్ట్ స్ట్రక్చర్ అంటారు వీటిని. కొందరిలో జన్యుపరంగా కూడా వాళ్ళకి హైట్ అనేది తక్కువ ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని రకాల క్రానిక్ డిసీజెస్ వల్ల, అంటే దీర్ఘకాలికమైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానివ్వండి, మిగతా సిస్టమిక్ ఇల్నెస్ వల్ల కూడా వాళ్ళకి సరిగ్గా హైట్ అనేది పెరగకుండా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాలైనటువంటి టెస్టులు చేసుకొని దానికి సరైన కారణం కనుక్కొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళకి మనకు ఆ టైంలో గ్రోత్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము లేట్ చేసినట్లయితే, చాలా కాలం తర్వాత మనం రియాక్ట్ అయినట్లయితే అప్పటికి ఎముకలు అనేది ముదిరిపోతాయి. కాబట్టి ఎస్పెషల్లీ 14-15 ఇయర్స్ తర్వాత కనుక మనం లేట్గా అప్రోచ్ అయినప్పుడు ఎముకలు ముదిరిపోతాయి. కాబట్టి అప్పుడు హైట్ పెరిగే అవకాశం చాలా తగ్గుతుంది. అప్పటికి రెస్పాన్స్ అనేది ట్రీట్మెంట్కి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనము రెగ్యులర్గా పీడియాట్రిషియన్ మీద సంప్రదించినప్పుడు మన హైట్ మానిటరింగ్, రెగ్యులర్ హైట్ మానిటరింగ్ ద్వారా మనము బాబుని పాప సరైన ఏజ్ ప్రకారంగా వాళ్ళ హైట్ పెరుగుతున్నారా లేదా అనేది అందరూ కూడా క్రమం తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూశారు కదండి ఇవాళ స్టార్ హాస్పిటల్ సమర్పించే డాక్టర్ టీవీ. మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు ఈమెయిల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8008547479. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే doctor@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindiaలో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia, అలాగే www.twitter.com/etvlifeindiaలో ఫాలో అప్ చేయొచ్చు. ఇది ఇవాల్టి స్టార్ హాస్పిటల్ సమర్పించిన డాక్టర్ టీవీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్.